ఐడిపిఎల్ ఏర్పాటు అప్పటి నుంచి కూడా హైదరాబాద్ ఒక ఫార్మా హబ్గా మారింది. ఐడిపిఎల్ తర్వాత డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ వచ్చింది. డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ తర్వాత అరవిందో, హెట్రో, ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్, బయోలాజికల్ ఇవాన్స్, ఇట్లాంటి అనేక ప్రపంచ దిగ్గజ ఫార్మా సంస్థలు హైదరాబాద్లో వచ్చినాయి. ఈ ఫార్మా సంస్థలన్నీ హైదరాబాద్ నగరం మధ్యలోకి వచ్చి చేరిపోయినాయి. మీకు అందరికీ తెలుసు, చూస్తే మీకు రామ్నగర్ దగ్గర బయోలాజికల్ ఇవాన్స్ ఉంటుంది. ఆ బయోలాజికల్ ఇవాన్స్ చాలా పాత సంస్థ. ఆ బయోలాజికల్ ఇవాన్స్ అక్కడ పెట్టినప్పుడు అక్కడ చుట్టుపక్కల నివాస ప్రాంతాలు చాలా తక్కువగా ఉండేవి, కానీ నివాస ప్రాంతాలు పెరిగిపోయినాయి. అట్లాగే పాషమైలారం, పటాన్చెరు ఇట్లాంటి ప్లేసెస్లో కూడా ఫార్మా కంపెనీలు వచ్చినాయి. చిన్న పెద్ద ఫార్మా కంపెనీలు అన్నీ అక్కడ వచ్చినాయి. అక్కడ కంపెనీలు రావడంతో లిక్విడ్ డిశ్చార్జ్ మేనేజ్మెంట్ సరిగా లేకపోవడంతో గ్రౌండ్ వాటర్, భూగర్భ జలాలు కలుషితం అయిపోయినాయి. అక్కడ ఉండే చుట్టుపక్కల నివసించే ప్రాంతాల వారికి అవి వెదజల్లే కాలుష్యకారక వాయువులు వాళ్ళ ఆరోగ్యం మీద దెబ్బతీసినాయి, వాళ్ళ ఆరోగ్యాన్ని దెబ్బతీసినాయి. అట్లాంటి పరిశ్రమలన్నింటి కూడా ఒక అధునాతనమైన ఫార్మా పార్క్ పెట్టి ఆ ఫార్మా పార్క్లో జీరో లిక్విడ్ డిశ్చార్జ్తో పాటు గాలిలో వదిలే కాలుష్యకారక వాయువులను కూడా అరికట్టే విధంగా ఒక ప్రపంచానికే తలమానికంగా ఉండే ఫార్మా సిటీని నిర్మించాలని బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అక్కడ భూసేకరణ చేపట్టింది. అనేక మంది రైతులు అక్కడ వ్యవసాయ భూములు ఉన్న రైతులు కూడా ఫార్మా సిటీ కోసం భూములను ఇచ్చిండ్రు. ఫార్మా సిటీ కోసం దాదాపు 17,000 ఎకరాల భూములను సేకరించింది. ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ కూడా వచ్చింది. ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ అంటే కాలుష్యకారక పరిశ్రమలకు చాలా చాలా ఖచ్చితమైన ఎన్వైరన్మెంటల్ నామ్స్ ఉంటాయి. ఆ ఖచ్చితమైన ఎన్వైరన్మెంటల్ నామ్స్ అన్నింటినీ పాటిస్తూ ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్లు వచ్చినాయి. అక్కడ పరిశ్రమలు రావాలి. హైదరాబాద్ చుట్టుపక్కల ఉండే పరిశ్రమలన్నీ అక్కడ పోయి పెట్టినప్పుడు లేదా ఎక్స్పాండ్ చేసినప్పుడు అక్కడ అనేక మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చేటివి. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేసిండు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఫార్మా సిటీ కోసం అయితే రైతులు భూములు ఇచ్చిండ్రో ఆ రైతులను మోసం చేసిండు. ఎన్నికల ముందు ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ రైతుల దగ్గరికి పోయి ఇక్కడ ఫార్మా సిటీ ఉండదు, ఏముండదు, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీ భూములు మీకు ఇచ్చేస్తామన్నారు. కానీ వాళ్ళు చేసిందేంది? అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ భూములు వాళ్ళకి ఇవ్వకపోగా ఇంకా చుట్టుపక్కల ఉన్న భూములన్నిటిని కూడా ఫ్యూచర్ సిటీ పేరుతోటి గవర్నమెంట్ తీసేసుకుంది. గ్రీన్ఫీల్డ్ రోడ్ అని చెప్పేసి అని ఔటర్ రింగ్ రోడ్ని, తర్వాత ఆ ఫ్యూచర్ సిటీని కలపడానికి గ్రీన్ఫీల్డ్ రోడ్ అని ఒకటి ఏర్పాటు చేసి దానికోసం కూడా రైతుల దగ్గర భూములు తీసుకున్నారు. రైతుల దగ్గర భూములు తీసుకొని చేస్తున్నది ఏంది? రేవంత్ రెడ్డి చేస్తున్నది రియల్ ఎస్టేట్ వ్యాపారం. ఈరోజు ఆ ఫ్యూచర్ సిటీ ప్రాంతంలో, ఫ్యూచర్ సిటీ మీర్పేట్ ప్రాంతంలో ఉండే ప్రతి ఒక్కరికి తెలుసు, మీర్ ఖాన్పేట్ ప్రాంతంలో ఉండే ప్రతి ఒక్కరికి తెలుసు, ఫ్యూచర్ సిటీ చుట్టుపక్కల ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరికి తెలుసు ఏ రకంగా ఈ అనుముల బ్రదర్స్ అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరలేపినరు. ఎక్కడైతే లిటిగేషన్ భూములు ఉంటాయో ఆ లిటిగేషన్ భూములన్నింటినీ తీసుకొని వాళ్ళు అక్కడ ఒక పెద్ద ల్యాండ్ బ్యాంక్ని డెవలప్ చేసుకుంటున్నారు. అది ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ ఆఫీస్ కాదు, అది అనుముల బ్రదర్స్ రియల్ ఎస్టేట్ ఆఫీస్గా మారిపోయింది. రాబోయే రోజుల్లో అదే పని జరుగుతుంది. అక్కడ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీలో ఉండే కార్యక్రమాలన్నీ ఇవే జరుగుతాయి. రియల్ ఎస్టేట్ కార్యక్రమాలే జరుగుతాయి. ప్రైవేట్ వ్యక్తుల రియల్ ఎస్టేట్ కార్యక్రమాలు జరుగుతాయి. రైతుల దగ్గర నుంచి భూములు ఎట్లా గుంజుకోవాలని జరుగుతాయి. ఇప్పటికే మనం చూసినాం, 1,00,000 ఎకరాలని F20లో పెట్టేసిండ్రు. 1,00,000 ఎకరాలని డిస్ప్యూటెడ్ ల్యాండ్స్ కింద పెట్టేసిండ్రు. ఆ 1,00,000 ఎకరాల్లో 1,00,000 ఎకరాలు అత్యధికం ఫ్యూచర్ సిటీ ప్రాంతంలో ఉన్నాయి. ఆ ఫ్యూచర్ సిటీ ప్రాంతంలో వీళ్ళు భూములు కాజేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం చేస్తున్నారు. ముఖ్యమంత్రి నిన్న ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయాన్ని ప్రారంభిస్తూ ఏమంటాడు? ఈ ఫ్యూచర్ సిటీని డెవలప్ చేసుకోవాల్సిన బాధ్యత రైతులది, యువకులది అంటాడు. రైతుల దగ్గర నుంచి భూములు గుంజుకొని ఫార్మా సిటీ అని చెప్పి రైతుల దగ్గర నుంచి భూములు తీసుకున్న దాంట్లో నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ ఇప్పుడు ఈ ఫ్యూచర్ సిటీని రైతులే కట్టుకోవాలి, రైతులే ఈ ఫ్యూచర్ సిటీకి పిల్లర్స్ లాంటి వాళ్ళు అని చెప్తాడు, యువకులే పిల్లర్స్ లాంటి వాళ్ళని చెప్తారు. ఒక విషయం
ఒకసారి రేవంత్ రెడ్డి నేను అక్కడ ఏం మాట్లాడడం చూద్దాం, ఆ తర్వాత నేను ఇంకో విషయం చెప్తా. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అక్కడ ఒక కొత్త నగరాన్ని నిర్మిస్తా అని చెప్పేసి ఒక ప్లాన్ వేసింది. వాస్తవానికి అక్కడ రావాల్సింది ఫార్మా ఇండస్ట్రీలు. ఈరోజు హరీష్ రావు గారు మీడియాతోటి చిట్చాట్ చేస్తూ కొన్ని కీలకమైన విషయాలు చెప్పిండు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 70,000 కోట్ల రూపాయల ఫార్మా పెట్టుబడులు ఏవైతే ఆ ఫార్మా సిటీలో రావాల్సి ఉండేనో, 70,000 కోట్ల పెట్టుబడులు అంటే కనీసం 15 నుంచి 20,000 ఉద్యోగాలు ఫార్మా సిటీలో రావాల్సి ఉండేనో అవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ నెల్లూరు బార్డర్లో ఉంటుంది శ్రీ సిటీ అని, ఆ శ్రీ సిటీకి తరలిపోయినాయి. వీళ్ళందరూ ఏం చేసిండ్రు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో మా దగ్గర పెట్టుబడుల వెల్లువ ఉంటుంది, పెట్టుబడులు మాకు అద్భుతంగా వస్తున్నాయని చెప్తందుకోసం హడావిడిగా ఎంఓయూలు సైన్ చేసిండ్రు. నవంబర్ 22, 2024 నాడు ఒక హైదరాబాద్లో ఉండే పెద్ద పెద్ద ఫార్మా కంపెనీలతోటి ఎంఓయూలు సైన్ చేసిండ్రు. వాళ్ళు ఎవరు? రెడ్డి ల్యాబ్స్, అరబిందో ల్యాబ్స్, హెట్రో డ్రగ్స్, ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్, లారస్ ల్యాబొరేటరీస్, గ్లాండ్ ఫార్మా, ఇట్లాంటి 6 పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళతోటి ఎంఓయూలు సైన్ చేసిండ్రు. వాళ్ళు ఇక్కడ పరిశ్రమలు పెడతారని చెప్పేసి. ఈయన ఫార్మా విలేజెస్ అని ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి. మీరందరికీ తెలవాలి, రైతులకు అందరికీ తెలవాలి, తెలంగాణ రైతులకు తెలవాలి, తెలంగాణ ప్రజలకు తెలవాలి. ఫార్మా విలేజెస్ అని తీసుకొచ్చిండు. ఫార్మా కంపెనీలు అన్నీ ఒక దగ్గరనే ఎందుకు ఉండాలి, ఫార్మా విలేజెస్ అని చెప్పి నేను ఈ ఫార్మా కంపెనీలని వేరే వేరే ప్రాంతాల్లో స్థాపిస్తా అని చెప్పిండ్రు. అది ముందలకి ఇవ్వకపోయేసరికి ఆ ఫార్మా కంపెనీలన్నీ ఫార్మా సిటీలోనే పెడతారని చెప్పేసి ఒక ప్రయత్నం చేసిండు. కానీ ఆ 6 కంపెనీల్లో ఏ ఒక్కరు కూడా ఈరోజు వరకు అక్కడ పని కూడా ప్రారంభించలేదు, ఒక ఇటుక కూడా పెట్టలేదు, ఒక గంప మన్ను కూడా తీయలేదు. ఇది అక్కడ ఉండే పరిస్థితి. ఆ ఫార్మా కంపెనీలు ఏవైతే ఉపాధి కల్పిస్తాయో ఆ ఉపాధి కల్పించే పరిశ్రమలను పక్కన పెట్టి, పరిశ్రమలను గాలికి వదిలేసి తన కోసం, తన తమ్ముళ్ళ కోసం, అన్నల కోసం పనికొచ్చే రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్నాడు. ఫిబ్రవరి 2025లో బయో ఏషియా సదస్సులో అక్కడ కూడా కొన్ని ఎంఓయూలు చేసుకున్నారు. అక్కడ బయోలాజికల్ ఇవాన్స్, గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ లాంటి ఒక 11 కంపెనీలు కొత్త పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్నాయి. 5,000 కోట్ల 6,000 కోట్ల రూపాయలకు ఒప్పందాలు చేసుకున్నాయి. కానీ అవి కూడా ఏ ఒక్కటి కూడా ఇప్పటివరకు గ్రౌండ్ చేయలేదు, వాళ్ళకు భూ కేటాయింపులు కూడా చేయలేదు. అట్లాగే 3వ దశలో డిసెంబర్ 8, 9 తెలంగాణ రైజింగ్ అని పెట్టింది కదా. అప్పుడు తెలంగాణ రైజింగ్ అని పెట్టినప్పుడు అక్కడ కూడా కొన్ని సంస్థలతోటి, ఫార్మా కంపెనీలతోటి పెట్టుబడులు పెట్టుకున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, అక్కడ ఫార్మా కంపెనీలు పెట్టకుండా, పెద్ద పెద్ద పరిశ్రమలు పెట్టకుండా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కు సంబంధించిన కంపెనీలు మాత్రమే పెట్టుకోవాలని చెప్తున్నాడు. ఎందుకంటే అక్కడ ఫార్మా కంపెనీలు వస్తే ఎక్కడైనా రియల్ ఎస్టేట్ వ్యాపారం దెబ్బతింటుందని రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సంబంధించిన కంపెనీలు పెడుతుంది. ఖచ్చితంగా ఈ ఫార్మా కంపెనీలు అక్కడ ఫార్మా సిటీ రావాల్సిందే. ఫార్మా సిటీ కోసమే రైతులు భూములు ఇచ్చిండ్రు. కండిషనల్ ల్యాండ్ అక్విజిషన్, ఫార్మా సిటీ కాకుండా మీరు దాన్ని ఏ ఇతర అవసరాలకి వాడుకున్నా అవి చెల్లవు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరు అడిగినా అక్కడ భూమి ఇచ్చేస్తా అంటున్నాడు. ఫ్యూచర్ సిటీకి రాండి, ఫ్యూచర్ సిటీకి రాండి అంటున్నాడు. కానీ అక్కడ వచ్చేది ఫ్యూచర్ సిటీ కాదు, అదొక గోస్ట్ సిటీ. అక్కడ ఫార్మా తప్పిస్తే వేరే కంపెనీలు రావడానికి అవకాశం లేదు. అందుకే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మొన్న మధ్య అన్నారు, బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాగానే ఆ ఫ్యూచర్ సిటీ అనే దాన్ని రద్దు చేసి తీసి చెత్తబుట్టలు వేస్తామన్నారు. కేటీఆర్ గారు ఏమన్నారు ఒకసారి చూద్దాం. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లీజ్ గెట్ అవుట్ ఆఫ్ దట్ మైండ్ సెట్. అది ఫ్యూచర్ సిటీ లేదు, గడిది గుడ్డు లేదు, అక్కడ ఏం లేదు. ఇట్ వాజ్ ల్యాండ్ దట్ వాజ్ అక్వైర్డ్ ఫర్ ఫార్మా సిటీ. హైదరాబాద్ ఫార్మా సిటీ కోసం 14,000 ఎకరాలు ల్యాండ్ అక్విజిషన్ చట్టాన్ని వినియోగించి మేము ఆ ల్యాండ్ తీసుకున్నాం. 7 సంవత్సరాలు పట్టింది ఆ ల్యాండ్ సేకరించడానికి. ఇట్ వాజ్ కండిషనల్ ల్యాండ్ అక్విజిషన్. కండిషనల్ టు వాట్? కండిషనల్ టు సెట్టింగ్ అప్ ఫార్మా పార్క్, ఫార్మా యూనిట్స్. ఇవాళ ఫార్మా సిటీ లేదు, ఏమీ లేదు, మేము అక్కడ జూ పెడతాం, వంతారం తీసుకొస్తాం,
మేము అక్కడ ప్లాట్లు ఇస్తాం, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాం. ల్యాండ్ ఎక్విజిషన్ వాస్ కండిషనల్. టుమారో ఎనీ కైండ్ ఆఫ్ మిస్అడ్వెంచర్ ద గవర్నమెంట్ డస్, డెఫినెట్గా ఇట్ హ్యాస్ టు బి స్టాప్డ్. ఇట్ వాస్ ఫర్ ఇండస్ట్రియలైజేషన్. అది కాకుండా దేనికి వినియోగించుకోవడానికి జూ పార్క్ పెడతానంటాడు ఏందండి ఆయన? 1 తారాకు 3,000 ఎకరాలు ఇస్తాడా? రైట్. ఈ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్కి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న దాన్ని ప్రారంభోత్సవం చేస్తూ ఆ ఆఫీస్ని ఓపెన్ చేస్తూ ఆఫీసు ఆయన పేరుకే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫీస్, కానీ అక్కడ జరిగేది మొత్తం అనుమల బ్రదర్స్ చేసే రియల్ ఎస్టేట్ వ్యాపారం. వాళ్ళు ఒక కార్పొరేట్ ఆఫీస్ని కట్టుకున్నారు. ప్రభుత్వ ఖర్చులతోటి ప్రభుత్వ భూమి మీద ఒక ఆఫీస్ కట్టి దానికి ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫీస్ అని పేరు పెట్టింది. కానీ అక్కడ మొత్తం రేపు పొద్దుటి నుంచి కూసోబోయేది రేవంత్ రెడ్డి అన్నలు తమ్ముళ్ళు అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం అక్కడ పిలిచి సెటిల్మెంట్ చేయడం కోసం మాత్రమే ఈ కాంగ్రెస్ పార్టీ వాడుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఒకసారి రేవంత్ రెడ్డి ఈ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్ని రైతులు ఏ రైతులైతే ఫార్మాసిటీ కోసం భూములు ఇస్తే నువ్వు ఆ భూములలో ఫార్మా కంపెనీలు పెట్టకుండా అక్కడ స్థానికులకు వచ్చే ఉపాధి ఇవ్వకుండా నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నావు, ఆ రైతులే ఫ్యూచర్ సిటీని నిర్మించుకోవాలని చెప్పేసి అని మాట్లాడుతున్నాడు. ఒకసారి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడినో చూద్దాం. దేశానికే కాదు ప్రపంచానికే ఒక గొప్ప నగరంగా రాణిస్తుందనడంలో ఎవరికి ఎలాంటి అనుమానాలు లేవు. అడ్డుపట్టునోళ్ళు అడ్డం పడ్డోళ్లను అడ్డంగా తొక్కుకుంటూ పోతారు ఈ ప్రాంత రైతాంగం, ఈ ప్రాంత ప్రజలు. ఈ నగరాన్ని వాళ్ళే కాపాడుకుంటారు, ఈ నగరాన్ని వాళ్ళే నిర్మించుకుంటారు. ఈ నగరాన్ని ప్రపంచానికి అంకితం చేసే యువత ఈ ప్రాంతంలో ఉన్నారు. వాళ్ళ మీద నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉన్నది. ఈ నగరం భవిష్యత్తుకు ఒక దిక్సూచి. ఖచ్చితంగా ఈ నగరం విరాజిల్లుతుంది. హైదరాబాద్కి ఎంత గొప్ప పేరు వచ్చిందో భారత్ ఫ్యూచర్ సిటీ కూడా నెట్ జీరో సిటీగా, కాలుష్య రహితమైన నగరంగా, ప్రపంచంలోనే గొప్ప నగరంగా రాణిస్తుంది. తీర్చిదిద్దుతామని మీ అందరికీ తెలియజేస్తూ రైట్. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం, ఉన్న నగరాన్ని గాలికి వదిలేసి ఇప్పుడు కట్టబోయే ఒక కొత్త నగరాన్ని ప్రపంచ స్థాయి నగరంగా నిర్మిస్తా అంట. ఉన్న నగరం ఎట్లుందో రేవంత్ రెడ్డి ఒకసారి తిరిగి చూస్తే తెలుస్తుంది. వర్షాలు పడ్డప్పుడు లేదా గాలివానలు వచ్చినప్పుడు ఈ ఉన్న సిటీలో ప్రజలు ఏ రకంగా అవస్థలు పడుతున్నారో ఒకసారి సిటీలో తిరిగితే తెలుస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మధ్యకాలంలో హైదరాబాద్లో ఎక్కడ తిరిగినట్లేదు. ఆయన జూబ్లీ హిల్స్ ప్యాలెస్ వస్తే కమాండ్ కంట్రోల్ రూమ్, లేకపోతే అప్పుడప్పుడు సెక్రటేరియట్, ఇవి తప్పిస్తే ఆయన సిటీలో ఎక్కడ పోతలేడు, ఎక్కడ చూస్తలేడు. చూస్తే ఆయనకు తెలుస్తుంది సిటీలో ప్రజలు ఎన్ని అవస్థలు పడుతున్నారో. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఏం మాట్లాడిందో ఒకసారి చూద్దాం. హైదరాబాద్ నగరం అభివృద్ధి విషయంలో వచ్చేసరికి హైదరాబాద్ నగరంలో రెవెన్యూ పెంచుకొని తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ వైపు దూసుకుపోయినటువంటి సందర్భం. విశ్వనగరంగా పేరు తెచ్చుకున్నటువంటి హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తయారు చేస్తున్నటువంటి ఒక ఘనత ఎవరికి లభిస్తుందంటే ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి లభిస్తుందని చెప్పి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. భారత్ ఫ్యూచర్ సిటీ అనేది కేవలం ఒక భ్రమనే. ఇక్కడ మొత్తం ప్రపంచమంతా కూడా ఇదే ఫ్యూచర్ సిటీని చూస్తారంట. మనిషి లేడు దిక్కులేనా అక్కడ పోయి ఆ భారత్ ఫ్యూచర్ సిటీని చూస్తారంట. చెప్తాను కానీ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ శంకుస్థాపన నిన్న చేయడం జరిగింది. నేను ముఖ్యమంత్రి గారిని కోరేది ఏంటంటే, హైదరాబాదులో ఫస్ట్ మీరు వీధులు శుభ్రం చేసే శానిటరీ సిబ్బందికి ఆవాలే కొరత ఉన్నది. హైదరాబాద్లో తీవ్రమైన చెత్తా చెదారం పేరుకపోతుంది. వాటిని శుభ్రపరచండి, ప్రజలకు మంచి జీవనాన్ని అందించమని చెప్పి కోరుతున్నాను. హైదరాబాద్ ప్రజలకు మంచినీళ్ళు అందించండి, కరెంటు సరఫరా పునరుద్ధరించండి, మరి పబ్లిక్ని రక్షించమని చెప్పి కోరుతా ఉన్నాను. హైదరాబాద్ సిటీని పట్టించుకోండి. హైదరాబాద్ సిటీలో మీ ప్రజాప్రతినిధులు లేరు కాబట్టి హైదరాబాద్ సిటీని గాలికి వదిలేసి ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి మీరు అంటా ఉన్నారు. కాబట్టి దయచేసి ఇక్కడ జీవిస్తున్న ప్రజలను రక్షించమని చెప్పి నేను ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నాను. ఈ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత హైదరాబాద్లో ఉన్నటువంటి ల్యాండ్ అమ్మడమే తప్ప హైదరాబాద్కు 10 పైసలు ఇచ్చిన పాపన ఓలే. మూసీ నది పేరు మీద 2.5 ఏనో చెప్తున్నాడు. అది గదిలేదు పోయలేదు. కుక్కట్పల్లి నుంచి రంగనాయ చెరువు వినాయక సాగర్లో కలుస్తుంది, వినాయక చెరువు మూసీ కలుస్తుంది. మా గురించి మాట్లాడు 9 ఎస్టీపులు మేము రెడీ కట్టి అన్నీ చేస్తే కంప్లీట్ అయితే దానికి బోర్డులు రేవంత్ రెడ్డి పేరు పెడతారు. ఫ్యూచర్ సిటీకి రైతులు ఇచ్చిన భూముల తరఫున బరాబర్ అడుగుదాం. అక్కడ ఫార్మా సిటీ కోసం మీరు రైతుల దగ్గర భూములు తీసుకున్నారు. అక్కడ ఫార్మా సిటీ వస్తే తమ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, తమకు ఉపాధి లభిస్తుంది అని చెప్పేసి ఆ రైతులందరూ
ఆ భూములను ఫార్మాసిటీ కోసం ఇచ్చిండ్రు. ఆ ఫార్మాసిటీ కోసం ఇచ్చిన రైతుల్లో ఈరోజు మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. బరాబర్ అడుగుదాం, తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున బరాబర్ అడుగుదాం. ఫ్యూచర్ సిటీకి ఫార్మాసిటీకి భూములు ఇచ్చిన రైతుల పక్షాన నిలబడదాం, రైతుల పక్షాన బరాబర్ అడుగుదాం. ఉన్న సిటీకి దిక్కు లేదు, ఉన్న సిటీని గాలికి వదిలేసిండ్రు. వానలు పడితే అవస్థలు పడుతున్నారు హైదరాబాద్ సిటీలో ప్రజలు. ఉన్న సిటీని, విశ్వనగరంగా ఎదుగుతున్న సిటీని, అద్భుత స్కైలైన్ కలిగిన సిటీని గాలికి వదిలేసి ఫ్యూచర్ సిటీ పేరుతో మీరు ఎవరిని మోసం చేస్తున్నారు? ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు బరాబర్ అడుగుదాం. ఇంతకీ ఈ సిటీ నిర్మాణం అనుముల బ్రదర్స్ కోసమేనా, మీ అన్నదమ్ముల రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమేనా? బరాబర్ అడుగుదాం. గత ప్రభుత్వం ఫార్మాసిటీ పేరుతోటి ఫార్మాసిటీ కోసం రైతులను ఒప్పించి భూమి సేకరించి ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్లు తీసుకొచ్చి పరిశ్రమలు ఏర్పాటు చేయడం కోసం అంతా వాతావరణాన్ని కల్పించిన తర్వాత ఇప్పుడు మీరొచ్చి ఆ భూముల్లో రియల్ ఎస్టేట్ దందా చేస్తారా? బరాబర్ అడుగుదాం. ఫ్యూచర్ సిటీ పేరుతోటి మీరు, మీ అనుచరులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడ భూములు కొనడం లేదా? వందలాది ఎకరాల భూముల్ని మీరు కబ్జా పెట్టడం లేదా? లిటిగేషన్ ఉన్న భూముల్ని అక్కడ రైతుల్ని బెదిరించో లేకపోతే ఆ భూమి యజమానులను బెదిరించి మీరు ఆ భూములని హస్తగతం చేసుకుంటలేరా? ఎన్ని వందల ఎకరాలు, ఎన్ని వేల ఎకరాలు ఫ్యూచర్ సిటీ పరిసర ప్రాంతాల్లో నిషేధిత జాబితాలో పెట్టినరు. అక్కడున్న ప్రజలకు తెలియదనుకుంటున్నారా? అందుకే బరాబర్ అడుగుతోంది ఫ్యూచర్ సిటీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న రైతులు. ఏ భూములైతే మీరు వాళ్లకు తిరిగి ఇచ్చేస్తామన్నారో ఆ భూముల్లో మీరు వ్యాపారాలు చేసుకుంటుంటే, మీరు రియల్ ఎస్టేట్ దందా చేసుకుంటుంటే చూస్తూ కూర్చోవాలన్నా? బరాబర్ అడుగుదాం. ఫ్యూచర్ సిటీ పేరుతోటి కాంగ్రెస్ పార్టీ అక్కడ చేస్తున్న అరాచకం అంతా ఇంత కాదు. ఎక్కడైతే పరిశ్రమలు రావాలనో, ఎక్కడైతే స్థానికులకు ఉపాధి కల్పించే పరిశ్రమలు రావాలనో ఆ పరిశ్రమలన్నీ ఆంధ్రాకు తరలిపోతున్నాయి. రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఆయన గురువు హైటెక్ సిటీ పేరుతోటి ఏ వ్యాపారం అయితే చేసిండో ఈయన ఫ్యూచర్ సిటీ పేరుతోటి కూడా అదే వ్యాపారాన్ని చేస్తున్నారు. మనకందరికీ తెలుసు, హైటెక్ సిటీ పేరు చెప్పి హైటెక్ సిటీ కడుతున్నామని చెప్పి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన అనుచరులందరూ అక్కడ చుట్టుపక్కల భూములు కొని రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసిండ్రు. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్నది కూడా అదే. అక్కడ ఫ్యూచర్ సిటీ పేరు చెప్పి ఆయన అనుచరులు చుట్టుపక్కల భూములు కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. వాళ్ళందరినీ బరాబర్ అడుగుదాం. ఒక చిన్న బ్రేక్